హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. గైస్, ఈరోజు రెండు భుజబందులు అనివ్వండి, చోకర్ అంటారా, భుజబంద్ అంటారా, ఏ డిజైన్ కన్నా మ్యాచ్ అవుతాయండి. సో భుజబందులు అనుకునే చెప్పుకుందాం. దీన్ని భుజబంద్ అనే డిజైన్ చేశాను. భుజబంద్ ఇవ్వడం జరిగింది, దీనికి వెనక పైప్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇదైతే మీరు భుజబంద్గా వాడుకోండి, చోకర్గా వాడుకోండి, ఎలా వాడుకున్నా నెక్లెస్లా వాడుకోండి. బ్యాక్ సైడ్ డోరీ ఇచ్చేసాను, మీకు ఎలా కావాలన్నా మీరు డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్, బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీ క్రియేషన్ తోటి చేయబడ్డ ఐటమ్స్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐటమ్ ఏదైతే ఉందో పూర్తిగా నేను వెనక పైప్ ఇచ్చేసాను. ఈ పైప్ కూడాను కాపర్ వైర్ తోటి ఫినిష్ చేయడం జరిగిందండి. అంటే ఇందులో కాపర్ వైర్ ఉంది, పైన గోల్డ్ తొడుగు ఉందన్నమాట. జస్ట్ లోపల వైర్ అంతా కూడాను కాపర్ వైర్ ఇచ్చాము. ఎందుకంటే భుజబంద్ అనేటప్పటికీ ఎక్కించాలి, ఇక్కడ కొంచెం టైట్గా మనకు కావాల్సిన సైజులో అది ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ ఇచ్చానండి బ్యాక్ సైడు. సో అలా హ్యాండిల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇది పైపు చాలా గట్టిగా చేయాలి. అంటే గోల్డ్లో చేసామనుకోండి, ఈ పైప్కే దాదాపుగా ఒక 25 గ్రాముల వరకు పెట్టవలసి ఉంటుంది. 20-25 గ్రాములు పైప్కే పెట్టవలసి ఉంటుంది. అలా కాకుండా అప్పటికి కూడాను వంగిపోవటం, బెండ్ అయిపోవటం, డెలికేట్గా తయారవుతూ ఉంటుంది. ఒక 45 గ్రాముల్లో చేస్తే తప్ప ఈ ఐటమ్ తయారు కాదండి, పూర్తిగా గోల్డ్లో చేయాలి అంటే. బట్ ఇప్పుడు నేను ఏం చేశానంటే సింపుల్గా ఈ ఫ్రంట్ లాకెట్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక 15 గ్రాములు గోల్డ్ తీసుకున్నాను. ఈ లాకెట్ తయారైపోయింది. అలాగే మిగిలిన ఈ పీస్కి గోల్డ్ తీసుకోవడం జరిగింది. మొత్తం అంతా ఒక 30-32 గ్రామ్స్లో ఫినిష్ చేసేసామండి. లోపల కాపర్ వైర్ ఇచ్చేసాము. చక్కగా బ్యూటిఫుల్గా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి, ఎక్స్ట్రాడినరీగా వచ్చేసింది. అలాగే లాకెట్ గురించి చెప్పాలి అంటే చక్కగా అమ్మవారి ప్రతిరూపం అండి. లక్ష్మీదేవి అమ్మవారిని సీజెడ్ వర్క్ తోటి కొంత లాకెట్ మీద వర్క్ కూడా చేయడం జరిగింది. అలాగే కింద మీకు ఎమరల్డ్ బీడ్స్ తోటి, పర్ల్స్ తోటి, చిన్న ఫ్రెష్ వాటర్ పర్ల్స్ తోటి డాంగ్లింగ్స్ ఇచ్చేసాం. చక్కటి బ్యూటిఫుల్ లాకెట్ అండి. రూబీ ఎమరల్డ్స్ కూడా ఎక్కడ అవసరమో అంతవరకే వాడటం జరిగింది. ఇందులో సింపుల్ లాకెట్ అండి, ఫిక్స్ చేసేసాం. అలాగే ఈ లాకెట్స్ కొంచెం డిటాచబుల్గా కూడా చేసుకుని, ఈ లాకెట్ మీకు అదర్ పర్పస్లో ఇంకొక వేరే మీకు చైన్స్లో అలా వేసుకునేలా కూడా డిటాచబుల్గా కూడా చేసుకోవచ్చు. బట్ చోకర్ అనేటప్పటికి ఏమవుతుందంటే మనకి చోకర్గా కూడా వాడుకోవచ్చు అండి. ఇది ఒక పైప్ మనం డిటాచబుల్ చేసుకున్నామంటే, బట్ దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇవ్వవలసి ఉంటుంది. బట్ భుజబంద్ అనేటప్పటికీ కొంచెం ఆ ఫిట్టింగ్ అనేది కొంచెం కాంప్లికేషన్గా ఉంటుందని తొందరగా సలహా ఇవ్వం అలా చేసుకోమని. భుజబంద్గా అన్నప్పుడు భుజబంద్గానే చేసుకోండి, నీట్గా ఉంటుంది. సో చక్కగా బ్యూటిఫుల్ లాకెట్కి ఈ పైప్ ఇచ్చేసాము. కాపర్ తీగతో స్ట్రాంగ్ తయారు చేయబడ్డ పైప్ అండి. చక్కగా గోల్డ్ లోపల నుంచి ఎక్కించేసాము అనమాట. సో అదర్ మెటీరియల్స్ గోల్డ్ కాకుండా గోల్డ్ తోటి వేరే ఐటమ్స్ లైక్ మీరు లక్ అంటారా, లేదా ఇలా కాపర్ వైర్స్ లాంటివి అంటారా, థ్రెడ్ అంటారా, ఇలాంటి ఐటమ్స్ మీరు ఎలా పర్చేస్ చేయాలన్న దాని మీద చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇంతకుముందు వీడియోస్లో నేను ఇచ్చున్నాను. ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు అటువంటి ఇంకెక్కడ మీరు ఆ విషయాల్లో ఆ మోసం అనేది కానివ్వండి, పొరపాటు అనేది కానీ జరగకుండా ఉంటుంది. సో ఆ విధంగా చక్కటి భుజబంద్ ఒక 30 గ్రామ్స్లో బ్యూటిఫుల్గా డిజైన్ చేసామండి. అలాగే మీకు ఈ పీస్ రీసెంట్గా కూడా నేను చేయడం జరిగిందండి. ఇలా చక్కగా సింపుల్గా 15 గ్రాముల్లో బ్యూటిఫుల్ లాకెట్, చక్కగా కింద పర్ల్స్ డాంగ్లింగ్స్ ఇచ్చేసాం. చక్కగా సెంటర్లో ఒక ఎమరల్డ్ వాడాం. సెట్స్ మీదకి కాంబినేషన్లో ఉండేలాగా ఈ పీస్ మీరు డిటాచబుల్ కూడా చేసుకోవచ్చు. ఈ సెంటర్ పీస్ మనకి చేంజబుల్ లాగా రెడ్, గ్రీన్, అలాగే ఎల్లో సఫైర్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మన కాస్ట్యూమ్కి సూట్ అయ్యేలాగా మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. సో ఒక 15 గ్రాముల్లో జస్ట్ ఈ పీస్ ఏదైతే ఉందో ఒక 15 గ్రామ్స్ అండి. ఒక 3 ఇంచుల పీస్ అండి, 3 ఇంచుల పైనే ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇది చక్కగా బ్యూటిఫుల్గా ఫ్లెక్సిబుల్గా, ఇది సింగిల్ పీస్ కూడా కాదండి, 3 పీసులు ఉన్నాయి ఇందులో. చూసారా, చక్కగా బెండ్ అయిపోతుంది మీకు. ఇక్కడ ఇది 2 సెంటర్లో నుంచి 3 పీసులు ఉన్నాయి. చక్కగా ఈ 3 పీసులు మీకు ఎలా కావాలో మన భుజబంద్గా వాడుకోండి, లేదా మనం చక్కగా చోకర్గా వాడుకోవచ్చు. అలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడుకునేలాగా చక్కగా డిజైన్ చేసామండి. బ్యూటిఫుల్గా మీకు అన్ని విధాలుగా పనికొచ్చేలాగా చక్కగా చేయటం జరిగింది. ఇలాగే భుజబందులే కాదండి, మీకు ఇలా దీన్ని మల్టీపర్పస్ అనమాట, మనకి ఎలా కావాలన్నా వాడుకునేలాగా తయారు చేసాం. సో ఆ విధంగా
ఈరోజు చక్కగా మనకి ఒక భుజబందు, ఒక చోకర్గా వాడుకుంటారా, మల్టీపర్పస్లో లాకెట్ చక్కగా ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.